అహ్మద్ ఒక క్వశ్చన్ అడిగాడండి నన్ను. అసలు మ్యాప్డ్ ప్రోగ్రామ్ అంటున్నారు, ఏంది అసలు ఈ మ్యాప్డ్ ప్రోగ్రామ్ అడుగుతున్నాడు. ఓకే. సో జనరల్గా ఏంటంటే మీరు హడూప్ మీద వర్క్ చేసేటప్పుడు అయితే మ్యాప్డ్ ప్రోగ్రామ్ అనేది కొంచెం అవసరం అండి. కానీ ఇప్పుడు మనం అంతా అజూర్ స్పైస్ పార్క్ కాబట్టి అంత అవసరం లేదు. బట్ జస్ట్ అతను అడిగినాడు కాబట్టి నేను చెప్తున్నాను. మ్యాప్డ్ ప్రోగ్రామ్ అంటే ఏందనంటే మనకి హడూప్లో ఏంటంటే టూ థింగ్స్ ఉంటాయండి. ఓకే. సో ఎక్కడైనా సరే మనకు డేటా అనేది లోడ్ చేయాలి. ఓకే. అదే విధంగా డేటాని ప్రాసెసింగ్ చేయాలి. ఓకే. డేటా లోడ్ చేయడానికి ఏమో హడూప్లో హెచ్డిఎఫ్ఎస్ అని అంటారు అనమాట. అదొక ఫైల్ సిస్టమ్. హడూప్ డిస్ట్రిబ్యూటర్ ఫైల్ సిస్టంలో డేటా అనేది స్టోర్ చేస్తారు. ఓకే. సో డేటా స్టోర్ చేశారు, బాగానే ఉంది. దాన్ని మనం డేటా చూడాలి, లేకపోతే ప్రాసెసింగ్ చేయాలి, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. మీరు దాన్ని చేయాలి, మీరు చూడాలి అని అంటే మీరు అయితే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కావాలి కదా. దానికే మ్యాప్రెడీ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఓకే. సో మ్యాప్రెడీ ప్రోగ్రామ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏం చేసేవాళ్ళు అంటే ఒకప్పుడు హలో హడూప్. హలో. శివ కనెక్ట్ అవ్వడం ఐ మీన్ ఆ లింక్ ద్వారా అవ్వడం. మనకి జనరల్ గా అహ్మద్ క్వశ్చన్ అడిగాడండి శివ. ఓకే. సో మ్యాప్రెడీ ప్రోగ్రామ్ అంటే ఏందని అడిగాడు. సో ఏం లేదండి, హడూప్ లో టూ థింగ్స్ ఉంటాయండి. ఓకే. హడూప్ లో టూ థింగ్స్ ఉంటాయి. సో ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్టోరేజ్. ఓకే. స్టోరేజ్కి వచ్చేసి హెచ్డిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అనేది వాడతారు. ఓకే. సో అదే విధంగా ప్రాసెసింగ్ వచ్చేసి మనకి మ్యాప్రెడీ ప్రోగ్రామ్ కానీ లేకపోతే స్పార్క్ అనేది వాడతారు. ఓకే. సో మ్యాప్రెడీ ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జావా కోడింగ్ రాస్తారు. ఓకే. సో అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఏదో ఒక డేటాని మీరు తెచ్చుకోవటమో లేకపోతే ఏదైనా ప్రాసెసింగ్ చేయాలంటే మీరు మొత్తం జావాలో మ్యాప్ ప్రోగ్రామ్ అనే ఒకటి రెడ్యూసర్ ప్రోగ్రామ్ అని రాసుకోవాల్సి వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టేబుల్ అంటే మన హైవ్ టేబుల్ అని చెప్తున్నాను కదండి. హైవ్ టేబుల్ అనేది ఇవన్నీ ఎకో సిస్టమ్స్ అనమాట. ఇందాక అదే చెప్తున్నాను, ఎకో సిస్టమ్స్ వల్ల యూసేజ్ ఏంటి అంటే మామూలుగా మనకి నీకు ఒక టేబుల్ ఉందండి, సెలెక్ట్. ఓకే. స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాస్తే మనం ఏం చేస్తున్నాం, హైవ్లీ కొరీ అని రాస్తే ఓకే మీ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా షేర్ చేస్తున్నారా? వచ్చింది గొర్రెమని. దేవుడా మన ఓ నేను మళ్ళీ మొదటికి వచ్చానా. దేవుడా ఏమైంది, వెనక్కి ముందుకు వెళ్తా ఉన్నాము. ఓకే. సో హడూప్ లో చెప్పాను కదండి, స్టోరేజ్కి వచ్చేసి హెచ్డిఎఫ్ఎస్ ఉంటుంది. ఓకే. ప్రాసెసింగ్ వచ్చేసి మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రాము లేకపోతే స్పార్క్ అనేది వాడతారు. సో స్టార్టింగ్ లో మనకు హడూప్ లో అసలు ఈ స్పార్క్ అనేది లేదు. ఓకే. సో ఓన్లీ ఎంఆర్ ప్రోగ్రామ్ మాత్రమే ఉన్నింది. ఓకే. మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఓకే. సో ఇదంతా కోడింగ్ మనం ఏంటంటే జావా కోడింగ్ రాయాల్సి వచ్చేది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టేబుల్లో డేటా ఉంటే ఆ టేబుల్లో మనం డేటా రిట్రీవ్ చేసుకుని చూడాలన్నా కానీ ఈ మ్యాప్డ్ ప్రోగ్రామ్తో మనం 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వచ్చి జావాలో. ఓకే. సో దానికి ఇవంతా ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఎకో సిస్టమ్స్ అనేది వచ్చేసాయి హడూప్లో. ఓకే. స్కూప్ అని, ఓకే, అదే విధంగా పిగ్ అని, అదే విధంగా తర్వాత వచ్చేసి హైవ్ అని. ఓకే. సో హెచ్బేస్ అని ఇట్లాగా మల్టిపుల్ ఎకో సిస్టమ్స్ వచ్చేసాయి అనమాట. సో ఇవేం చేస్తాయంటే స్కూప్ కూడా ఏంటంటే మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. సో మనం మామూలుగా ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ మనం రాయాల్సి వచ్చే జావాలో, కానీ బ్యాక్గ్రౌండ్ స్కూప్ అనేది ఏం చేస్తుందనంటే అదే మ్యాప్రెడ్యూస్ ప్రోగ్రామ్ రాసుకునేది. ఓకే. మనకి డేటా అనేది రిక్వైర్డ్ అనేది తీసుకుంటుంది అనమాట. సో పిగ్గు స్కూప్ ఇవన్నీ ఏంటంటే మీకు తర్వాత అవసరం లేదు, ఇవన్నీ వదిలేసేయండి. ఓకే. ఇట్లాగా హైవ్ అనేది ఏంటంటే ఒక డేటాబేస్ కదా. సో ఈవెన్ మన సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది మన హైవ్లో అంటే ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ మనకి ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తున్నాము వచ్చేస్తుంది. కానీ హైవ్ లేనప్పుడు ఏంటంటే ఈ మ్యాప్డ్ ప్రోగ్రామ్ వాడుకొని. ఓకే. సో మనం అదే 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకొని మన ప్రాసెసింగ్ డేటాని చూసుకునేదానికి ఇవంతా మ్యాప్డ్ ప్రోగ్రామ్ అనేది ప్రాసెసింగ్ కోసం వాడేవాళ్ళు ఇప్పుడు. సో దీన్ని రీప్లేస్మెంట్గా ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే మనకి మొత్తానికి ఇది వచ్చేసింది, ఏమొచ్చేసింది, స్పార్క్ అనేది వచ్చేసింది. స్పార్క్ అనేది ప్రాసెసింగ్ చేస్తున్నారు. సో ఎందుకు స్పార్క్ అనేది వచ్చింది అనేది మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను, అదే నేను చెప్పబోయింది. అంతే. క్లియరా అహ్మద్? క్లియర్ అన్న, క్లియర్. క్లియర్ అన్న. ఓకే. సో అట్లాగే ఎకో సిస్టమ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ర్యాపిడ్ డెవలప్మెంట్
ఓకే. అదేవిధంగా లెస్ డెవలప్‌మెంట్ టైమ్ అండ్ కాస్ట్. ఓకే. సో, సింగిల్ లైన్ రాసేదానికి 100 లైన్స్ రాసేదానికి ఆబ్వియస్‌గా టైమ్ అనేది పట్టుద్ది. టెస్టింగ్ అనేది కూడా ఈజీగా అయిపోతుంటది కదా! అదే 100 లైన్స్ టెస్టింగ్ చేయడం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! సో, దీనివల్ల ఎకో సిస్టమ్స్ అనేది ఎక్కువ ఫెమిలియర్ అయినాయన్నమాట హడూప్ ఎన్విరాన్మెంట్‌లో. సో, జస్ట్ ఇది ఒక అండర్‌స్టాండింగ్ కోసం చెప్పాను ఇదంతే. ఓకే. సో, మీకు నాకు తెలిసి ఇప్పుడైతే ఎస్ఎంపీకి, ఎంపీపీకి, క్లస్టర్‌కి ఇవి ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను నేను. సో, క్లస్టర్ ఎప్పుడొస్తుంది? క్లస్టర్ ఎవరు వాడుకోవాలి? ఎస్ఎంపీ అంటే ఎవరు వాడుకోవాలి? ఎంపీపీలు ఎవరు వాడుకోవాలి? ఓకే. సో, ఇవన్నీ మీకు అర్థమవుతుంది కదా! సో, క్లస్టర్ వచ్చేసి క్రియేట్ చేసినప్పుడు అంతా సేమ్ కాన్ఫిగరేషన్ వాడితే బెస్టా? లేకపోతే ఒకటి హై కాన్ఫిగరేషన్, ఇంకోటి లో కాన్ఫిగరేషన్, ఇంకోటి మోడరేట్ కాన్ఫిగరేషన్ వాడితే బెస్టా? అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చింది. రైట్? సో, నెక్స్ట్ వచ్చేసి స్కేలింగ్ ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోనండి. ఇది కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే ఉంటది. ఓకే. సో, వర్టికల్ స్కేలింగ్ అని అంటారు. హారిజాంటల్ స్కేలింగ్ అంటారండి. సో, ఇవన్నీ ఏందంటే మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఐ మీన్ మనం డెవలపర్‌లుగా ఏందంటే ఇవన్నీ తెలుసుకుంటే రేపు ఫ్యూచర్‌లో అసలు ఈ క్లస్టర్స్ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే మనం యాడ్ చేసుకోవచ్చా? లేదా? ఇవన్నీ డౌట్స్ వస్తుంటాయి. పిచ్చి పిచ్చి డౌట్‌లు మనకి. ఓకే. సో, జస్ట్ ఒక అండర్‌స్టాండింగ్ కోసం ఇదంతా. ఓకే. సో, ఆ స్కేలింగ్ మోడల్స్‌లో 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి వర్టికల్ స్కేలింగ్ అని అంటారు. తర్వాత హారిజాంటల్ స్కేలింగ్ అంటారండి. ఓకే. సో, మన హారిజాంటల్ స్కేలింగ్‌లకొచ్చే లోపల మనకి ఇదే క్లస్టర్స్ ఇవన్నీ వస్తాయనండి. ఓకే. సో, అదే విధంగా వర్టికల్ స్కేలింగ్ వచ్చేసే లోపల మనకేందనంటే సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏందనంటే అది కూడా డయాగ్రామ్ గీసున్నాను. ఒక్క నిమిషం. పర్సనల్ కాదు. దిస్ వన్ హారిజాంటల్ స్కేలింగ్. వేర్ ఐ పుట్ స్కేలింగ్ యార్. హుహు. హ్మ్. ఓకే. ఇప్పుడు చూడండండి. ఇప్పుడు ఒక నోడ్ అంటున్నాం గదా! నోడ్ అంటే ఏం చెప్పానండి మీకు? కంప్యూటర్ ఆర్ సర్వర్ అన్న. వన్ ప్రాసెసర్. ప్రాసెసరా? నోడ్ అంటే అదే ఒక కంప్యూటర్ అనుకోండి. ఒక ల్యాప్‌టాప్ లాగా, సీపీయూ లాగా అనుకోండి. ఓకే. సో, సీపీయూలో అన్ని ప్రాసెసర్స్, ర్యామ్ అన్నీ ఉంటాయి గదా! ఓకే. సో, ఒక నోడ్ అంటే మనకి ఒక సిస్టమ్ లాగా అనుకోండి. ఓకే. సో, సిస్టమ్ అంటే ఆ సిస్టమ్‌లో మనకి ఏముంటాయంటే ర్యాము మనకెక్కువ మనం చెప్పుకునేది హార్డ్ డిస్కు, దాని తర్వాత ప్రాసెసర్స్. ఓకే. ప్రాసెసర్ అంటే ఎన్ని కోర్స్. ఓకే. దాంట్లో ఉంది. ఓకే. అవి మనం రాసుకుంటాం. రైట్. సో, వర్టికల్ స్కేలింగ్‌లో ఇవన్నీ పాజిబిలిటీ కాదు అనేది చెప్తారనమాట. వర్టికల్ స్కేలింగ్ అంటే ఏందనంటే ఇక్కడ నేను చెప్పాను గదనండి స్కేలింగ్ ఇదెందుకు? దిస్ వన్. ఓకే. ఇక్కడ మీరు గమనించారండి. ఒక సీపీయూ ఉంది. ఓకే. సో, నేను ర్యామ్ 4 జీబీ ఇచ్చాను. హార్డ్ డిస్క్ వచ్చేసి 500 జీబీ ఇచ్చాను. ఓకే. ప్రాసెసర్ వచ్చేసి 5 గిగాహెర్ట్జ్ ఇచ్చాను. ఓకే. సో, ఇది ఇచ్చినప్పుడు ఎక్కడో ఇచ్చా గివ్ మీ 1 సెకండ్ గైస్. ఆ! హ్మ్. ఓకే. సో, నేను ఇనిషియల్‌గా నా ల్యాప్‌టాపే ఉందండి. ఓకే. నా ల్యాప్‌టాప్‌లో ర్యామ్ వచ్చేసి 4 జీబీ ఉంది. ఓకే. హార్డ్ డిస్క్ వచ్చి 500 జీబీ ఉంది. దాని ప్రాసెసర్ వచ్చేసి 5 గిగాహెర్ట్జ్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ర్యామ్ వచ్చేసి 4 జీబీ. ఓకే. ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఎందుకంటే 8 జీబీ మన ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. సో, అదే విధంగా మళ్ళీ ప్లస్ 500 జీబీ యాడ్ చేసుకుంటా నేను నా సిస్టమ్‌కి. ఓకే. అది కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. ప్లస్ 5 గిగాహెర్ట్జ్ ఇట్లాగా నేను స్కేలింగ్ అనేది అప్ చేసుకుంటా ఎళ్తా ఉన్నాననుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ 28 జీబీ నాకు కావాలంటే నా ల్యాప్‌టాప్ వచ్చేసి ఓన్లీ సపోర్ట్ 16 జీబీ అయితే నేను 28 జీబీని ఎలా నేను చేసుకోగలుగుతాను? సో, ఇక్కడ వర్టికల్ స్కేలింగ్‌లో ఏందనంటే మనమేందనంటే ఇక్కడ చూడండి. సో, ఒక సీపీయూ అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక సర్వర్ లాగా యాక్ట్ చేస్తుందిక్కడ. ఓకే. సో, అందుకని ఏందనంటే ఇక్కడ ఓకే. సో, డిసడ్వాంటేజ్ ఏందనంటే ఇక్కడ హై లెవెల్ స్కేలింగ్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. అంటే మన ఇష్టమొచ్చినంత మనం జీబీసు అవన్నీ ప్రాసెసర్స్ మనం ఇంక్రీజ్ చేయటానికి ఈ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయదు కాబట్టి, సో, హై లెవెల్ స్కేలింగ్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. చాలామంది అంటారండి మనకి ఈ క్లస్టరింగ్ ఇన్ఫర్మేషన్‌లోకొచ్చినప్పుడు మీరు కెన్ వి ఆటో స్కేలింగ్ చేస్తున్నారా?
ఆటో స్కేలింగ్ పాసిబుల్లీ ఉంటుందా? ఐ మీన్ ఇన్ని క్లస్టర్లో ఆటో స్కేలింగ్ అనేది పాసిబుల్ ఉంటుందా? లేకపోతే స్కేలింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చా మనకి క్లస్టర్స్లో అని అడుగుతారనమాట. క్లస్టర్లు అనేది మనకి స్కేలింగ్ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు అండి, ఎంతైనా సరే సపోర్ట్ చేస్తుంది క్లస్టర్ అనేది. బట్ అదే వర్టికల్ దాంట్లో మాత్రం వర్టికల్ మోడల్లో మాత్రం అది సపోర్ట్ చేయదనమాట. ఓకే, సో అది రిస్ట్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. స్కేలింగ్ అంటే ఏంటంటే హార్డ్వేర్ని మనము యాడ్ చేసుకోవటం అనమాట. యాడ్ చేసుకోవటం, రిమూవ్ చేసుకోవటాన్ని స్కేలింగ్ అంటారు. ఓకేనా? సో వర్టికల్ స్కేలింగ్ ఏంటంటే మనము హై లెవెల్ స్కేలింగ్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. ఓకే, సో హారిజంటల్ స్కేలింగ్ అనమాట. హారిజంటల్ స్కేలింగ్ అంటంతో ఇక్కడ మనకి ఏంటంటే మాస్టర్ స్లేవ్ అనేది వస్తుంటుంది ఇక్కడ. ఓకే, సో మాస్టర్ స్లేవ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసండి. మాస్టర్ స్లేవ్ అంటంతోనే మనం ఏం చేస్తామనంటే అది ఒక క్లస్టర్ అనమాట, కానీ మనం డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ హారిజంటల్ స్కేలింగ్ అంటంతోనే మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుందండి. ఓకే, ఇక్కడ చూడండి క్లస్టర్ యాక్ట్ యాజ్ ఏ సర్వర్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక సర్వర్ అనేది ఏంటంటే ఒక క్లస్టర్ లాగా యాక్ట్ చేస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ సిపియూస్ అనమాట. ఓకే, సో దీని మల్టిపుల్ సిపియూస్ ని మనం గ్రూప్ చేస్తాం అనమాట క్లస్టర్స్ లో. ఓకే, సో ఈచ్ సిపి ఆఫ్ క్లస్టర్ ఈజ్ కాల్డ్ ఏ నోడ్ అని అంటాం. అదే కదా మనం చెప్పుకునేది ఇప్పుడు దాకా. ఒక నోడ్ అంటే ఏంటంటే ఒక ఈచ్ సిపి ఆఫ్ క్లస్టర్ అనేది ఒక నోడ్ అంటాం. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట నోడ్ లో, మాస్టర్ నోడ్, స్లేవ్ నోడ్. ఓకే, సో అది సో ఇక్కడ వచ్చేసి అదే చెప్తున్నాను కదండి మనకి మాస్టర్ అండ్ స్లేవ్ నోడ్స్ అంటాం అనమాట. ఓకే, సో మాస్టర్ నోడ్ ని ఇక్కడ స్లేవ్ నోడ్స్ ని మనమే దీన్ని ఏమంటారు, ఇదంతా కలిపితే మనం ఏమంటాం అంటే క్లస్టర్ అంటాం. ఓకే, సో ఇదంతా. ఓకే, సో ఒక క్లస్టర్ అంటంతోనే మీరు ఏం చెప్పాలండి ఎవరైనా అడిగితే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మాస్టర్ అండ్ నోడ్. ఓకే, సో మాస్టర్ నోడ్లు స్లేవ్ నోడ్ ఉంటుందండి. మాస్టర్ నోడ్లో ఏముంటుంది, స్లేవ్ నోడ్లో ఏముంటుంది. మళ్ళీ వచ్చేసి క్లస్టర్ అంటే ఏంటంటే హారిజంటల్ స్కేలింగ్ అండి. ఇక్కడ స్కేలింగ్ అనేది హారిజంటల్ గా జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తారు హారిజంటల్ గా. ఇట్స్ నాట్ లైక్ వర్టికల్. ఓకే, వర్టికల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హారిజంటల్ స్కేలింగ్ అనమాట. ఓకే, ఎంతైనా సరే మీరు యాడ్ చేసుకుంటే వెళ్తా ఉండొచ్చు నోట్స్. ఓకే, నో రెస్ట్రిక్షన్స్. ఓకే, తర్వాత ఏం చేశారండి 2 టైప్స్ ఆఫ్ మాస్టర్ స్లేవ్స్ అనమాట. హై లెవెల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి నేను చెప్తున్నాను. ఓకే, మన మాస్టర్ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వర్క్ అసైన్మెంట్స్, ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్, ఓకే, అదే విధంగా ఫాల్ట్ ఓవర్లెన్స్, ఓకే, హెల్త్ మానిటరింగ్. ఓకే, సో ఇవన్నీ ఎవరు చేస్తారంటే మీ మాస్టర్ చేస్తారండి. ఓకే, అదే విధంగా స్లేవ్ ఏం చేస్తుందనంటే ఓకే డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ అనేది చేస్తుంటది. ఓకే, మీ స్లేవ్ నోట్స్ అనేది ఏం చేస్తుందనండి డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ అనేది చేస్తుంటది. ఓకే, సో ఇక్కడ నేను అదే ఇందాక నేను చెప్పేది. ఇక్కడ మాస్టర్ వచ్చేసి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే హెల్త్ మానిటరింగ్ చేస్తుంటది, ఫాల్ట్ టోలరెన్స్ ఇట్లాగా. తర్వాత వచ్చేసి ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ లో చేస్తూ ఉంటది అనమాట. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే లైక్ యువర్ మేనేజర్ అని చెప్పాను కదా లాస్ట్ టైం. ఓకే, అట్లాగా అది చేస్తూ ఉంటది. ఓకే, అదే విధంగా స్లేవ్ నోడ్స్ అనేది ఏం చేస్తుందంటే మీ డేటాని మీకు ఒక స్టోరేజ్ ని బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసింగ్ చేయడానికి, తర్వాత స్టోరేజ్ కోసం మీ స్లేవ్ నోడ్స్ అనేది ఇక్కడ వాడతారు. ఓకే, సో యాక్చువల్ డేటా అనేది మీ స్లేవ్ నోడ్స్ లో ఉంటుంది. ఓకే, నాట్ ఇన్ ద మాస్టర్ నోడ్. ఓకే, మాస్టర్ నోడ్ లో మీ యొక్క డేటా అనేది ఏ పాత్ లో అంటే ఏ సిస్టమ్ లో స్టోర్ అయి ఉందో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది మాస్టర్ నోడ్ లో. ఓకే, సో స్కేలింగ్ స్టైల్ ఏంటంటే యాడింగ్ స్లేవ్ నోడ్స్ టు ద సేమ్ క్లస్టర్. ఓకే, సో మనము స్లేవ్ నోడ్స్ అనేది ఎన్నైనా యాడ్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, సో అడ్వాంటేజ్ ఏంటంటే హై లెవెల్ స్కేలింగ్ అనేది పాసిబిలిటీ. అదే కదా మనం చెప్పుకున్నాం ఇందాక నుంచి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హై లెవెల్ స్కేలింగ్ ఎంతైనా సరే మీరు చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లస్టర్ సైజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీది 10 నోడ్ క్లస్టర్ ఉందండి. ఓకే, 10 నోడ్ క్లస్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సిపియు వచ్చేసి 4 GB ర్యామ్, 500 GB హార్డ్ డిస్క్, ఓకే, 5 GHz ప్రాసెసర్ ఉందనుకోండి. ఓకే, సో అప్పుడు మీరు 10 నోడ్స్ అంటే ఎంత మీది కెపాసిటీ అంటే చెప్పొచ్చు అండి. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు చాలా మంది. ఓకే, సో వాట్ ఈస్ యువర్ క్లస్టర్ సైజ్ అని అడుగుతారు. ఓకే, సో మై క్లస్టర్ సైజ్ ఈజ్ 10 నోడ్ క్లస్టర్. ఆర్ అంటే డెవ్కి అయితే
మనము అదే 10, 12 అట్లాగా నోట్స్ ఉంటాయండి. ఓకే. అదే విధంగా టెస్టింగ్ కూడా అదే విధంగా ఉంటాయి. కానీ ప్రొడక్షన్‌లోకి వచ్చే లోపల అది యాక్చువల్‌గా ఇయర్‌గా మనకు యాడ్ చేసుకుంటా వెళ్తా ఉంటారన్నమాట నోట్స్‌ని. ఓకే. సో, అది 1000 కూడా ఉండొచ్చు. లేతే 500 ఉండొచ్చు. లేతే 100 ఉండొచ్చు. 70, 80 కూడా ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ డేటా సైజ్ అన్నమాట. ఓకే. సో, అట్లాగా మీ క్లస్టర్ సైజ్ అని కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. So number of slave nodes is the size of the cluster. ఆ! అడుగుతారు మిమ్మల్ని. అంతేనండి. ఇప్పుడు హ్మ్. స్లేవ్ నోట్స్ 10 ఉంటే 10 అన్నట్ట క్లస్టర్ హ్మ్. సైజ్. క్లస్టర్ సైజు ఎన్ని మీ నోడ్స్ ఉన్నాయని అడిగితే మీరు మాస్టర్ నోడ్ అనేది ఒకటే ఉంటది మేడం. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. ఆ! ఓకే. అదే చెప్తున్నాను. కొందరు ఏమనుకుంటారంటే మాస్టర్ నోడ్ కూడా కౌంట్ చేస్తారు. ఓకే. సో, మాస్టర్ నోడ్ అనేది ఒకటే ఉంటదండి. దీనికి బ్యాకప్‌గా ఇంకొకటి సెకండరీ నోడ్ ఉంటది. రెండే ఉంటాయి దీనికి నోడ్స్. ఓకే. మాస్టర్ నోడు, సెకండరీ నేమ్ నోడ్ అని అంటారనమాట. ఓకే. అవి రెండే మాత్రమే ఉంటాయి. కానీ మనకి క్లస్టర్ సైజ్ అని ఎవరైనా గాని అడిగితే మీరు 10 నోడ్సా, 20 నోడ్సా అదే మీరు దాన్ని బట్టేసి మీరు చెప్పాల్సొస్తది. అంటే డెవలో అయితే మేము 10 నోడ్స్ వాడుకుంటున్నామండి. ఓకే. సో, టెస్టింగ్‌లో కూడా అట్లానే ఉంది. బట్ ప్రొడక్షన్‌లో ఏందంటే మేము స్టార్టింగ్ వి హావ్ క్రియేట్ ద క్లస్టర్ విత్ 70 నోడ్స్ క్లస్టర్ ఆర్ 50 నోడ్ క్లస్టర్. ఓకే. సో, ఈచ్ అండ్ 6 మంత్స్ వి హావ్ లైక్ ఆన్ ద టీమ్. ఓకే. ద టీమ్ ఏందంటే అబ్జర్వ్ చేస్తా ఉంటదండి. సో, డిపెండ్స్ ఆన్ ద డేటా గ్రోయింగ్, టీమ్ సైజ్ గ్రోయింగ్, తర్వాత వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఐ మీన్ అంతా బట్టేసి మేము క్లస్టర్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తా ఉంటాము అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, హారిజాంటల్ స్కేలింగ్‌కి అన్‌లిమిటెడ్ అన్నమాట. మీరు ఎన్నైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఓకే. సేలింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఎస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ నేను స్పార్క్ వెళ్ళినప్పుడు ఆర్డిడి ఎగ్జిక్యూషన్ ఉంటదండి. ఓకే. సో, ఆర్డిడి ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. బట్ హెచ్‌డిఎఫ్ఎస్‌లో డిఫరెంట్. తర్వాత అసలు ఒరాకిల్ ఇవన్నీ ఎట్లాగుంటాయి? అసలు హడూప్‌లో ఏ విధంగా ఉంది? తర్వాత మన స్పార్క్‌లో అసలు ఏ విధంగా ఉంది? మీకు ఒక్కసారి క్లారిటీ గాని వస్తే తర్వాత మీకు కొంచెం ఈజీగా ఉంటది. అంటే అండర్‌స్టాండింగ్ పర్పస్ అన్నమాట. లేకపోతే అసలు ఈ స్పార్క్ ఎందుకొచ్చింది మీకు తెలీదు గదా! ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఎస్ మోడల్స్ అన్నమాట. డిఎఫ్ఎస్ మోడల్స్ అంటే ఏందనంటే 2 టైప్స్ ఉంటాయండి. డిస్ట్రిబ్యూషన్, ఓకే. ఫైల్ సిస్టమ్. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్ అంటారండి. ఓకే. దాంట్లో నాన్ డిఎఫ్ఎస్ అంటే నాన్ డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టము, డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టము. ఓకే. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనటంతోనే మీకు గుర్తుకు రావాల్సిందంటే డేటా అనేది మనకొక ఫైల్ గానిస్తే ఆ ఫైల్‌లో ఉన్న డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటదనమాట. ఓకే. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ఓకే. అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తానండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డిఎఫ్ఎస్‌కెళ్దాం అన్నమాట. ఓకే. నాన్ డిఎఫ్ఎస్‌లోకొస్తే మనకి ఎగ్జాంపుల్‌కొచ్చేసి ఒరాకిల్, డీబీ2 నార్మల్ డేటాబేసెస్ ఉంటాయి కదండీ! ఇవన్నీ వచ్చేసి మీకు నాన్ డిఎఫ్ఎస్ డేటాబేసెస్ అంటారు. ఓకే. సో, ఏంటిది ఇది దీనికి మామూలుగా డిఎఫ్ఎస్‌కి డిఫరెన్స్ ఏంది అనంటే ఇక్కడ చూడండి. ఏ కంప్లీట్ ఫైల్ విల్ బి కెప్ట్ ఇంటూ ఏ సింగిల్ స్లేవ్. అంటే దీని మీనింగ్ ఏమనండి? అంటే ఒక్క సర్వర్‌లో కంప్లీట్ ఫైల్ అనేది ఉంటదనా? ఆ? స్లేవ్ సర్వర్‌లో. ఒక్క సేమ్ స్లేవ్ సర్వరా? సర్వర్‌లో కంప్లీట్ ఫైల్ అనేది సర్వర్ అంటే ఏంది? డేటాబేస్. డేటాబేసా? నోడ్ అన్న స్లేవ్ నోడ్. హ్మ్. ఒక సింగిల్ నోడ్‌లో ఆ కంప్లీట్ ఫైల్ అనేది ఉంటదా? రైట్. ఓకే. సో, నోడ్‌కి, సర్వర్‌కి గుర్తుపెట్టుకో. మొత్తం క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం యాక్ట్ చేసి ఒక సర్వర్‌గా ఉంటది. ఓకే. అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న. హ్మ్. సర్వర్ అనేది మొత్తం అంటే స్లేవ్స్, తర్వాత మాస్టర్ నోడ్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! అంతా కలిపితే దాన్ని క్లస్టర్‌ని యాక్ట్ చేసే సర్వర్. ఓకే. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నాన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్‌లో ఏం జరుగుతుందనంటే మొత్తం ఏదైతే ఫైల్ ఉందో ఆ డేటా మొత్తం వచ్చేసి
ఒక నోడ్లోనే ఉంటుంది, అంటే ఒక సింగిల్ స్లేవ్లో ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో వాట్ ఈస్ దట్ నేను చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, ఒక సింగిల్ నోడ్లో ఉంటుందని అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెన్ సబ్మిట్ కొర్రీ టోటల్ ప్రాసెస్ షుడ్ బి డన్ బై సింగిల్ స్లేవ్. ఎందుకని? మీకు క్లస్టర్లో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి, అంతే కదా? క్లస్టర్ అంటేనే మల్టిపుల్ స్లేవ్ నోడ్స్ ఉంటాయి కదా. అవునన్నా. ఓకే, క్లస్టర్తోనే మల్టిపుల్ స్లేవ్ నోడ్స్ ఉంటాయి కాబట్టి, సో మల్టిపుల్ స్లేవ్ నోడ్స్ ఉన్నా కానీ ఇది రన్ అయ్యేది మాత్రం ఒకటే దాని మీద రన్ అయ్యేది, ఆ సింగిల్ స్లేవ్ మీదనే రన్ అయ్యేది. ఎందుకని? మీకు మొత్తం డేటా వచ్చేసి ఆ సింగిల్ స్లేవ్ నోడ్లోనే ఉంది. ఓకే, సో మళ్ళీ వచ్చేసి రిమైనింగ్ స్లేవ్స్ ఆర్ ఫ్రీ బట్ దే కాంట్ షేర్ ద టోటల్ లోడ్ ఆఫ్ ద ప్రాసెసింగ్ స్లేవ్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద డేటా, రైట్? సో ఇప్పుడు నా కాడ 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి అబ్బా, ఇప్పుడు అహ్మద్ నన్ను 10 రూపాయలు డబ్బులు అడిగితే నేను 10 రూపాయలు ఈగలేస్తాను. ఓకే, సో కరిష్మా కాడ మనీయే లేదు, ఆ అహ్మద్ అడిగితే ఈగలేస్తాడా? ఏం చేసినా కానీ ఏం ఉపయోగం ఉండదు కదా. సో అలాగే నా కాడ మనీ ఉన్నాయి కాబట్టి నేను ఈగలేస్తాను. ఎందుకని? నా కాడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది నేను ఈగలేస్తున్నా అతనికి. అంటే డబ్బులు ఉన్నాయి, నేను ఈగలేస్తున్నా. లేని వాళ్ళు ఏమి ఇస్తారు? అంతే కదా. అట్లాగని ఇక్కడ కూడా ఏంటంటే నాన్ డిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ డేటా అనేది మనకి ఓకే ఒకటే స్లేవ్లో చేస్తా ఉంటది. ఓకే, సో మీరు అడుక్కోవచ్చు ఏంది ఇదంతా అనేసి. ఓకే, సో చెప్తాను ఒక్క నిమిషం. మన వరాకిల్ కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే సింగిల్ పీసీలు ఇవన్నీ వాడరండి. ఓకే, సో ఈవెన్ మన వరాకిల్ కానీ లేకపోతే DB2 కానీ సీక్వెల్ సర్వర్ ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి క్లస్టర్సే ఉంటాయి. ఓకే, సో ఉన్నా కానీ ఏం జరుగుతుంది అంటే వాటిల్లో ఏ వాట్ ఇస్ దిస్ 1 minute యార్. పెట్టాను. సరే, అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే చెప్పుకుంటాను అంటే పోయింది. One minute guys. ఇది font. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అప్రాక్స్. ఓకే, సో నేను ఏమంటున్నానంటే ఒక ఫైల్ ఉందండి. ఓకే, ఒక ఫైల్లో మనకి 100 MB అనేది ఫైల్ వచ్చింది. ఓకే, సో ఈ 100 MB ఫైల్ కానీ వస్తే మనకి ఒరాకిల్ కానీ డేటాబేసెస్లో కూడా బ్యాక్గ్రౌండ్ లేదంటే క్లస్టరే ఉంటుందండి. ఓకే, సో ఆల్రెడీ క్లస్టర్ ఉంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటే మీరు జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫైల్ ఏదైతే 100 MB ఉందో ఈ మొత్తము వచ్చేసి ఇక్కడ మల్టిపుల్, అంటే నేను చెప్పాను క్లస్టర్ అంటంతోనే మల్టిపుల్ స్లేవ్ నోడ్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఓకే, మల్టిపుల్ స్లేవ్ నోడ్స్లో ఒక స్లేవ్ నోడ్స్లో మాత్రమే డేటా స్టోర్ అయి ఉంటుంది. అంటే ఈ 100 మొత్తం MB ఫైల్ వచ్చేసి ఒక స్లేవ్ నోడ్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఇవంతా ఎక్కడ స్టోర్ చేసుకోదు. సో ఎప్పుడైతే మీరు కొరీ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాస్తే బ్యాక్గ్రౌండ్లో, ఓకే, సో అసలు బ్యాక్గ్రౌండ్లో ఒక రకాల డేటాబేస్లు ఏంటంటండి మామూలుగా ఒక టేబుల్ వచ్చేసి దాని బ్యాక్గ్రౌండ్లో ఏం స్టోర్ అయి ఉంటుంది అంటే టేబుల్ స్పేసుల్లో ఉంటుందండి డేటా. ఓకే, టేబుల్ స్పేస్ బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందంటే ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ఫైల్ సిస్టమ్ అనేది ఒక MBలోనే ఉంటుంది కదా. ఫైల్ సిస్టమ్స్ అంటే మా MBలు తర్వాత జీబీలు ఇట్లాగా ఉంటుంది కదా. సో అట్లాగా ఆ డేటా ఉన్నది మొత్తం వచ్చేసి ఒకటే స్లేవ్లో అనేది ఉంటుందండి, మల్టిపుల్ స్లేవ్లో ఉండదు. ఎప్పుడైతే మీరు ఆ టేబుల్లో డేటాని ఫెచ్ చేసినప్పుడు ఆ డేటా అంతా వచ్చేసి ఈ స్లేవ్ మీదనే పడి ఉంటుంది, లేకపోతే ఈ స్లేవ్లోనే డేటా ఉంటే ఈ రెండిట్లో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాంట్లో ఉంటే ఇక్కడ నుంచి డేటా మొత్తం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కానీ ఇవంతా వచ్చేసి ఈవెన్ దో మీరు క్లస్టరే. ఓకే, కానీ ఇక్కడెక్కడ వర్క్ లోడ్ అనేది మీరు బ్యాలెన్సింగే చేసుకోదు ఇది. సో ఓన్లీ ఇది ఒక్కటే రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాసెసింగ్ అనేది స్లోగా ఉంటుంది కదా. సో ఇప్పుడు 100 MB ఫైల్ని ఇక్కడ కొంచెం కానీ ఉంటే 2 ప్యారల్గా రన్ అయినాయి అనుకుంటే అప్పుడు మీకు తొందరగా డేటా ఇస్తుంది కదా. అంటే డేటా అనేది డిస్ట్రిబ్యూట్ కానీ అయితే మనకి ఇక్కడ 2 స్లేవ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి 2 టాస్క్లు మనకు రన్ అయిపోయేసి బ్యాక్గ్రౌండ్లో మనకు డేటా అనేది ఇస్తుంటుంది.
కానీ ఇక్కడ ఏంది మొత్తం డేటా అనేది ఒకటే దాంట్లో ఉన్నప్పుడు ఇది ఒకటే రన్ అయ్యింది కదా, ఇది ఎందుకు రన్ అయ్యింది, దీని అవసరం ఏం లేదు కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే నాన్ డిఎఫ్ఏ సిస్టమ్ అనేది మనకి టైం టేకన్ ప్రాసెస్ అన్నమాట. సో అందుకే ఏంటంటే నాన్ డిఎఫ్ఏ సిస్టమ్స్లో ఇవన్నీ ఏంటంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది నాట్ పాసిబుల్ ఈవెన్ దో దే ఆర్ క్లస్టర్స్. ఓకే, అదే నేను చెప్పబోయింది. ఓకే, సో మనకేంటంటే ఒక క్లస్టర్ అయితే ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది డిస్ట్రిబ్యూషన్ గా లేదు. అందుకే ఏంటంటే ఇది టైం టేకన్ పడుతుంటది. ఓకే, నాన్ డిఎఫ్ఏ సిస్టమ్స్ లో అందుకే మనకి ఈ హడూప్ కానీ లేకపోతే ఇవన్నీ ఎందుకు వచ్చాయనంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏందనంటే మీకు ఎలా చెప్పాలి అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అన్నమాట. బాగా అంటే డిస్ట్రిబ్యూషన్ ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే దానికి ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఓకే, ఒక నిమిషం. మనకి ఈ డిఎఫ్ఏ సిస్టమ్స్ లోకి వచ్చే లోపల మనకి ఏంటంటే హడూప్ అని, టెరాడేటా అని, వర్టికా, నెతీజీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మరి టెరాడేటా ఉంది, వర్టికా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ హడూప్ ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు మీరు. ఓకే, సో ఎందుకనంటే టెరాడేటా కానీ ఇవన్నీ కొన్ని డేటాబేసెస్ ఏంటంటే లిమిటేషన్ అనేది ఉందండి. ఓకే, డేటాబేసెస్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో క్లస్టర్ సైజ్ వచ్చేసి క్లస్టర్ నోడ్ అంటే క్లస్టర్ సైజ్ ఇన్ సెన్స్. ఓకే, మీకు ఇందాక మైమునిసే గారు అడిగారు క్లస్టర్ సైజ్ అంటే వీ కెన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్లేవ్ నోడ్స్ రైట్ అని అడిగారు. రైట్, ఓకే, అలాగనే అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే దీనికి ఒక టెరాడేటా కానీ వర్టికా కానీ వీటన్నిటికీ కొన్నిటికి లిమిటేషన్స్ అని ఉందండి. సో వరాకిల్కి అయితే కొన్ని 256 నోట్సే వాడాలి, సీక్వెల్ సర్వర్ అయితే 200 నోట్సే వాడాలి, లేకపోతే టెరాడేటా అయితే 500 నోట్సే మాత్రమే వాడాలి. సో ఇట్లాగా కొన్ని లిమిటేషన్ అనేది మనకి ప్రతి ఒక్క డేటాబేస్ అనేది ఉందండి. కానీ హడూప్ అనే దానికి ఏం లేదనమాట. సో అందుకే ఏంటంటే ఇవన్నీ లిమిటేషన్ ఉన్నాయి. ఓకే, కానీ ఈవెన్ దో దీస్ ఆర్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా డేటా అనేది స్పీడ్గా వస్తాయి కంపేర్ టు నార్మల్ డేటాబేసెస్తో పోలిస్తే. ఓకే, అసలు డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంది? ఓకే, మనకు హడూప్కి వచ్చేసి నిన్న ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేశాను. క్లౌడెరా అని, హాట్ అండ్ వర్క్స్ అని, ఇట్లాగా మ్యాపర్ అని ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, సో ఇట్లాగా ఇవి డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో మనకి హడూప్కి ఇవి సపోర్ట్ చేస్తాయి ఈ కంపెనీస్. ఓకే, సో అది వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు ఫైల్ డిఎఫ్ఎస్ అంటే ఏంది అంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ఏందనేది కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, మనకి డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్ అంటే బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే మనకి హడూప్ ఫస్ట్ వర్షన్లో వచ్చేసి దాని బ్లాక్ సైజ్ వచ్చేసి ఒక బ్లాక్ సైజ్ వచ్చేసి ఏంటంటే 64 MBగా అది డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటుంది ఫైల్ని. ఓకే, సో అదేవిధంగా హడూప్ 2 వర్షన్స్లోకి వచ్చే లోపల 128 MBని బ్లాక్ సైజ్గా చేసుకున్నారు. అదే మ్యాపర్ డిస్ట్రిబ్యూషన్ గానైతే ఓకే 256 MB అనేది వాళ్ళు డిఫాల్ట్గా పెట్టుకున్నారు. సో ఏంది ఇవన్నీ 256 MBలు 64 MBలు అని అంటే మనకు వచ్చిన ఫైల్ ఉంటుంది కదండి, ఆ ఫైల్ని ఎన్ని పార్ట్గా డివైడ్ చేసుకోవాలి అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో ఆ డిఎఫ్ఎస్ ఏం జరుగుతుందో చెప్తాను ఇప్పుడు. ఓకే, జాబ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనము హడూప్ ఫస్ట్ వర్షన్కే వెళ్దాం. ఓకే, ఈ వర్షన్ తీసి పక్కన పెడితే ఫస్ట్ వర్షన్లోకి వెళితే నేను వచ్చేసి 200 MB ఫైలు మనకి ప్రాసెసింగ్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఎన్ని ఫైల్స్ స్ప్లిట్ చేయాల్సి వస్తుంది? 64 MB అంటే 4గా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ 100 MB ఉంటే 2 రైట్. సో 2 అంటే 64 MB వచ్చేసి ఒక బ్లాక్కి వెళ్తుంది. రిమైనింగ్ ఎంత అయితే ఉంటుంది అరౌండ్ 36 కదా, 36 MB వచ్చేసి ఇంకొక బ్లాక్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు చూడండి మనకు వచ్చిన డేటాని 100 MB ఫైల్ని మనం ఏం చేస్తున్నాము బ్లాక్ 1 అని బ్లాక్ 2గా స్ప్లిట్ చేసుకుంటుంది డేటాని. బ్యాక్గ్రౌండ్లో స్ప్లిట్ చేసుకొని బ్లాక్ 1 తీసుకొని పోయేసి ఓకే నీ స్లేవ్ నోడ్ 1లో పెట్టుకుంటుంది. అదే బ్లాక్ 2ని తీసుకొని పోయేసి నీ స్లేవ్ నోడ్ 2లో పెట్టుకుంటుంది. ఓకే, ఎప్పుడైతే మీరు ఆ ఫైల్ మీద మీరు అంటే ఆ ఫైల్ అంటే ఇన్నోసెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ద టేబుల్ అండి, అర్థం చేసుకోండి. నేను ఆ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ ఏమైనా కొట్టడంతోనే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందనంటే ఈ స్లేవ్లో నుంచి డేటా తెచ్చుకుంటుంది, ఈ స్లేవ్లో నుంచి డేటా తెచ్చుకొని మనకు డేటా అనేది డిస్ట్రిబ్యూషన్ చేసి మనకి డేటా అనేది ఇస్తుంది. ఇక్కడ మీరు గమనించారు ఇక్కడ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుందా లేదా? ఓకే, ఇక్కడ ప్యారలల్ టాస్క్ అనేది జరుగుతుంటది. కానీ మన నాన్ డిఎఫ్ఎస్ లో అయితే ఇక్కడ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది లేదు.
సో ఇక్కడే మీకు అర్థం కావాలి. అంటే ఇవన్నీ ఎందుకు ఇట్లా ఫెయిల్యూర్ అయిపోయాయి? ఎందుకని ఇట్లాగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వీటి మీద ఇప్పుడు ఐ మీన్ ఫోకస్ ఎక్కువ చేస్తున్నాయనంటే, సో మీకు ఇక్కడే అర్థం కావాలి. ఇవన్నీ ఏం జరుగుతుంది? ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఏమైద్దండి? ఆబ్వియస్‌గా నెట్వర్క్ ఉంటది. నెట్వర్క్ ఐఓ ఉంటది. అదంతా తెచ్చుకోవాలి. మళ్ళీ మనకు డిస్‌ప్లే చేసి ఉంచాలి. మళ్ళీ జాయిన్స్ ఇవన్నీ చేస్తే మీకు ఎలా జరగదు ఇదంతా? ఓకే. అందుకే టైమ్ టేకన్ ప్రాసెస్ అనమాట. సో అందుకే డిఎఫ్ఎస్ అనే మోడల్‌కి వచ్చే లోపల ఇక్కడ డేటా అంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఓకే. సో డేటా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినప్పుడు నీకు ప్రాసెసింగ్ అనేది ఎంత స్పీడ్‌గా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఫైల్ అంటే ఓకే. ఓకే. స్మాల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఈ డేటాబేసెస్ స్పీడ్‌గా ఇస్తాయండి. ఓకే. ఇప్పుడు నీకు కంపేర్ నేను చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్‌ని కొట్టంతోనే ఓకే. ఈ డేటాబేసెస్ మనకు డేటా స్పీడ్‌గా ఇస్తదండి. ఇక్కడ 1,00,000 రికార్డ్‌కి ఇదేం చేస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా స్ప్లిట్ చేసుకొని, ఆ డేటా అంతా వచ్చేసి ఏ స్లేవ్‌లోనే ఉంటది. ఇవన్నీ ప్యారలల్‌గా రన్ చేసుకొని, అదంతా కంబైన్ చేసుకొని మన డేటా ఇచ్చే లోపల తక్కువ డేటాకి ఆబ్వియస్‌గా టైం పట్టుద్దండి. కొంచెం గొప్పలు దీంతో కంపేర్ చేస్తే. బట్ అదే గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఎప్పుడు కూడా ఏందంటే మనం హడూప్ ఎన్విరాన్మెంట్ అనడంతోనే ఇప్పుడు మొత్తం మనం వర్క్ చేసేది ఈ స్పార్క్‌లు ఇవన్నీ కూడా ఏందనంటే బిగ్ డేటాకి సంబంధించిన ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేస్తాం. బిగ్ డేటా అనడంతోనే మీకు అర్థం చేసుకోవాలి. బిగ్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే. సో ఇలాంటి డేటాకి మనం ఏందనంటే ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్స్ అనేది లేకపోతే ఇంకంతే. ఓకే. సో అందుకే టైమ్ టేకన్ ఎక్కువ పడతా ఉంటదనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండీ డిస్ట్రిబ్యూషన్ ఫైల్ సిస్టమ్ అంటే ఎందుకు మనం ఇవన్నిటికి వెళ్తా ఉన్నామనంటే ఇలాగా స్టెప్ బై స్టెప్. ఓకే. సో ఇక్కడ అదే నేను చెప్తున్నానండి. డిఎఫ్ఎస్ బిహేవియర్ అంటే ఏంటంటే ఫైల్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద బ్లాక్స్. అదే చెప్పాను కదండి. ఫైల్ అనేది డివైడెడ్ ఇంటూ ద బ్లాక్స్ రైట్. అండ్ దీస్ బ్లాక్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ మల్టిపుల్ స్లేవ్స్. అంటే అదే చెప్పాను. ఇక్కడ ఈ బ్లాక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బ్లాక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది స్లేవ్ లోకి. అది నేను చెప్తున్నాను. సో అదే విధంగా వెన్ యూ సబ్మిట్ ఎనీ జాబ్ ద జాబ్ ఇస్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ టాస్క్ రైట్. సో దాని మీనింగ్ ఏమని? మీరు ఒక జాబ్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఒక సెలెక్ట్ స్టార్ట్ కమాండ్ రన్ చేస్తే ద బ్యాక్గ్రౌండ్ లో జాబ్ అనేది రన్ అయితే ఇక్కడ టాస్క్స్ అనేది మల్టిపుల్ టాస్క్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి రైట్. మల్టిపుల్ టాస్క్స్ మల్టిపుల్ ప్యారల్ గా రన్ అయ్యేసి మన డేటా అనేది స్పీడ్ గా ఇస్తుంటది. ఓకే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద నంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యూనిక్ బ్లాక్స్. ఓకే. సో ఎన్నైతే మనకి బ్లాక్స్ ఉంటాయో ఓకే. సో ఇక్కడ యూనిక్ అని ఎందుకు వాడారు శ్రీనివాస్ అని మీరు అడగొచ్చు. ఓకే. సో యూనిక్ బ్లాక్స్ అంటంతోనే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి ప్రాబ్లం మనకి డిఎఫ్ఎస్ మోడల్లో ఇంకో ప్రాబ్లం ఒకటి వస్తుంది అనమాట. ఏంది ఆ ప్రాబ్లం మీరు అడగొచ్చు. నేను నెక్స్ట్ చెప్తాను అదే ప్రాబ్లం కూడా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి నంబర్ ఆఫ్ యూనిక్ బ్లాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు ఓకే నంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు వాట్ నంబర్ ఆఫ్ యూనిక్ బ్లాక్స్. గుర్తుంటుందా ఈ వర్డ్? హలో. వేసనా గుర్తుంటుంది. గుర్తుంటుందన్న. సో నంబర్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యూనిక్ బ్లాక్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు యూనిక్ బ్లాక్స్ అంటున్నారు అనేది నేను చెప్తాను. ఒక ఎంత టైం ఉందో 2 minutes ఉందా? ఓకే. సో ఈచ్ టాస్క్ ఈజ్ అసైన్ టు ఏ సపరేట్ స్లేవ్ నోడ్. ఓకే. మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క స్లేవ్ నోడ్ కి డిఫరెంట్ గా అసైన్ చేస్తుంది కాబట్టి రన్ అవుతుంది. సపరేట్ గా రన్ అవుతుంది. సో దీ స్లేవ్స్ ఆర్ విల్ బి ప్యారల్లీ ప్రాసెసింగ్ ద డేటా. ఓకే. అది మనకు ఆల్రెడీ తెలిసింది. ఎందుకంటే డేటా అనేది స్ప్లిట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ప్యారల్ గా ఇది రన్ అవుతుంది. సో అడ్వాంటేజ్ ప్యారల్ ప్రాసెసింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందండి. ఓకే. హై స్పీడ్ అనమాట. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నానండి. నేను ఒక్కడనే వర్క్ చేస్తే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 1 hour టైం పట్టింది. ఓకే. నేను అహ్మద్ వర్క్ చేస్తే డేటా అనేది స్ప్లిట్ అయిపోతే ఏమైంది 30 minutes లో వర్క్ చేస్తాను. సో నేను అహ్మద్ శివ మైమునిస్ నలుగురు వర్క్ చేస్తే ఎంత టైం పడుతుంది 1 hour లో 50 minutes పడుతుంది. ఓకే. సో అట్లాగా జనాలు ఎట్లాగైతే మనము యాడ్ చేసుకుంటే టాస్క్ సెగ్రిగేట్ చేసుకుంటే టైం టేక్ అనేది ఎలా జరుగుతుంటుందో ఇక్కడ అడ్వాంటేజ్ అనేది ప్యారలిజం పెరిగితే ఏమైందంటే హై స్పీడ్ అనేది జరుగుతుంటది రైట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లం విత్ డిఎఫ్ఎస్ మోడల్ అనమాట ఏందనంటే ఫెయిల్ బ్లాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్ చేస్తున్నారండి. ఈ B2 ఫెయిల్ అయిపోయింది అంటే B2 ఫెయిల్ మీనింగ్స్ ఏంది మీ స్లేవ్ నోడ్ అనేది ఫెయిల్ అయిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్స్ అనేది షట్ డౌన్ కాకుండా ఉంటాయా? ఏదో ఒక ఇష్యూ వచ్చి అయితే మీ నోడ్ ఏదైనా ఫెయిల్ కాకుండా ఉంటుందా? ఓకే. మనకు మనుషులకి ఎట్లాగైతే బాగలేకుండా వస్తే ఆ నోట్స్ కూడా హెల్త్ అనేది ఏదో ఒకటి అప్పుడు వైరస్ ఎక్కిందనో ఏదో ఒకటి వచ్చేసి అవి ఆగిపోవచ్చు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే అది బ్లాక్ అయిపోయింది. అప్పుడు నువ్వు సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొట్టావు.
ఓకే, అప్పుడు నీకు అది డేటా అనేది B2లో డేటా అనేది లాస్ అయిపోతావు కదా, నీ కరెక్ట్ రిజల్ట్ ఇవ్వదు కదా, అవునా కాదా? అవునండి. ఓకేనా?